వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫెస్ట్ సెలబ్రేషన్స్ ఎంతో ఉత్సాహంగా జరిగాయి. ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ ఈ ఫెస్ట్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 2014 ఆరంభంలోనే నిర్వహిస్తున్న ఈ ఫెస్ట్ కి విద్యార్థుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందంటున్నారు నిర్వాహకులు. ఈ ఫెస్ట్ లో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి విద్యార్థులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేశారు. ఇంజనీరింగ్ కాలేజ్ అనగానే ఎప్పుడూ చదువనే అనుకుంటాం. కానీ దానికి కాస్త భిన్నంగా చదువుతో పాటు సెలబ్రేషన్స్ కూడా విజ్ఞానానికి దోహదం చేస్తాయని నిరూపించింది వాసవి ఇంజనీరింగ్ కళాశాల. చదువు విజ్ఞానం కలగలిసిందే ఈ కాలేజ్ ఫెస్ట్ సెలబ్రేషన్స్. వాసవి ఇంజనీరింగ్ లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ విడివిడిగా ఒక్కొక్క థీమ్ ను తీసుకుని సెలబ్రేట్ చేస్తుంటాయి. అందులో భాగంగానే 10 టీవీ మీడియా పార్ట్నర్ గా ఉన్న ఈసీఈ విభాగం అద్భుతమైన అంశాన్ని ఎంచుకుని ఫెస్ట్ ని విజయవంతం చేసింది. మెడిసిన్ ప్లస్ ఎలక్ట్రానిక్స్ థీమ్ గా తీసుకొని స్టూడెంట్స్ లో బయోమెడికల్ ఇంజనీరింగ్ గురించి అవేర్నెస్ కోసం మెయిన్ గా మేము ఈ థీమ్ తీసుకొని వీఆర్ గోయింగ్ త్రూ స్టూడెంట్స్ అన్నమాట. అండ్ మేము వేరియస్ రోబోటిక్స్ ఈవెంట్స్ అండ్ అదర్ టెక్నికల్ ఈవెంట్స్ ఈ అక్యుమెంట్ యూజ్ చేసుకొని వీ విల్ డెవలప్ లీడర్షిప్ అండ్ టెక్నికల్ స్కిల్స్ అమంగ్ స్టూడెంట్స్ అన్నమాట. వైద్య రంగంలో ఎలక్ట్రానిక్స్ వాడకం ఏ విధంగా ఉంటుంది, గతంలో ఏ విధంగా వాడారు అనే థీమ్తో సెలబ్రేట్ చేశారు. పురాతన కాలంలో వాడే మిషనరీ కూడా ఇక్కడ ప్రదర్శించి వైద్య పరీక్షలు ఎలా చేసేవారో చూపించారు. ప్రస్తుతం వాడుతున్న ఆధునిక పరికరాలు కూడా ఈ ప్రదర్శనలో ఉంచారు. గర్భిణీలకు కడుపులోని బిడ్డ ఎదుగుదలను, హార్ట్ బీట్ ను చూపించే క్రమంలో కరెంటు జనరేట్ అయ్యే విధానం ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాది మెడియోట్రానిక్స్ థీమ్. యాక్చువల్లీ ప్రతిసారి యాక్యుమెన్ కి ఒక థీమ్ తీసుకుంటాం. మెడియోట్రానిక్స్ మెయిన్ థీమ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ని మెడికల్ వాళ్ళు ఎలా యూజ్ చేసుకున్నారు, మెడికల్ ఫీల్డ్ లో మా ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏ రేంజ్ లో యూజ్ అవుతున్నాయి, మన హైదరాబాద్ లో ఏ రేంజ్, హైదరాబాద్ కాదు ఓవరాల్ వరల్డ్ లో ఎలక్ట్రానిక్స్ ని యూజ్ చేసి మెడిసిన్ ఫీల్డ్ లో ఎంత బాగా యూజ్ అవుతున్నా అన్న దాని గురించి ఎక్స్పోజర్ అన్నమాట. అంతేకాదు ఇక్కడ ఎంతో వైవిధ్యంతో కూడుకున్న ఈవెంట్స్, గేమ్స్ నిర్వహించారు. రోబో పని విధానంపై ప్రత్యేకంగా 4 గేమ్లను కూడా ఏర్పాటు చేశారు. మీరు చిన్నప్పుడు ఆడే ఉంటారు. చిన్నప్పుడు స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, లీస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేసి వెళ్ళటం. దీంట్లో వెళ్ళేటప్పుడు మధ్యలో కొన్ని హడిల్స్ ఉంటాయి. ఆ హడిల్స్ వచ్చేసి స్విచెస్ ఆన్ చేయడం అటువంటిది ఇక్కడ మేము పెట్టడం జరిగింది. ఇక్కడ ఎవరైతే స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్ వెళ్తారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్స్ ప్రమోట్ చేసి అలా బెస్ట్ వాళ్ళని విన్నర్ గా డిసైడ్ చేయడం జరుగుతున్నది. అయితే డిపార్ట్మెంట్ల వారీగా నిర్వహించే ఈవెంట్లను విద్యార్థులు ఎంతో ఎంజాయ్ చేశారు. ఈసీఈ విభాగం వారు ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తీసుకొచ్చి కార్యక్రమాన్ని చూపించి వారికి ఇంజనీరింగ్ కాలేజీలో చదువులు ఎలా ఉంటాయో తెలిసేలా వివరించారు. విద్యార్థులకు ఎగ్జిబిషన్ తో పాటు అనేక విషయాలపై విజ్ఞానం అందేలా ప్రతి ఈవెంట్ ను డిజైన్ చేశారు. టీవీల వాడకం దగ్గర నుంచి శాటిలైట్ల వరకు అన్ని ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇవి ఇప్పటివరకున్న డీటెయిల్స్ అప్డేట్స్ కోసం